నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఈ రోజు ఏ వార్తను ఏ పత్రిక ప్రముఖిస్తూ చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తే మోదీ దీదీ ఢీ అంటూ కూడా ప్రధాన వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బెంగాల్లో సార్వత్రిక రణం వేడెక్కింది. బొగ్గు మాఫియాలో తృణమూల్ హస్తముందని ప్రధాని విమర్శిస్తే, ఆరోపణ నిరూపిస్తే అభ్యర్థులను ఉపసంహరించుకుంటా ఉంటూ మమతా కౌంటర్ ఇచ్చారు. లేకపోతే మోదీ 100 గుంజీలు తీస్తారంటూ కూడా ఆమె సవాల్ విసిరారు. మోదీ మాటల దాడి, దీదీ సవాళ్ల వేడితో సార్వత్రిక ఎన్నికల రంగాన్ని తలపిస్తున్నాయంటూ ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. సమరం తుది అంకానికి చేరుకుంటున్న దశలో పశ్చిమ బెంగాల్ వేదికగా ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో దూషణలతో ఓట్ల వేట సాగిస్తున్నారు. దుష్పరిపాలనతో బెంగాల్కు మమత ధ్వంసం చేస్తారని మోదీ ధ్వజమెడితే, బొగ్గు అక్రమ మైనింగ్ కుంభకోణంలో తృణమూల్ నేతలకు ప్రమేయం ఉందంటూ కూడా మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఆరోపణలపై మమత కూడా విరుచుకుపడ్డారు. ఆయన ఆరోపణ నిరూపిస్తే తన పార్టీ అభ్యర్థులను 42 స్థానాల్లో కూడా ఉపసంహరించుకుంటామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే చెవులు పట్టుకుని 100 గుంజీలు తీయాలంటూ కూడా ఆమె మోదీకి సవాల్ విసిరారు. నాకు చెంపదెబ్బ రుచి చూపాలని మమత దీదీ కోరుకుంటున్నట్టు విన్నాను. అక్క, మీరంటే మాకు గౌరవం, అందుకే దీదీ అని పిలుస్తున్నాం. మీ చేతి దెబ్బ మాకు ఆశీర్వాదం అవుతుందంటూ కూడా మోదీ అంటే, చెంపదెబ్బ కొడతాను నేను అన్నట్టుగా మోదీ చెబుతున్నారు. ప్రజాస్వామ్య చెంపదెబ్బ తగులుతుందని మాత్రమే నేను అన్నాను. భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మిమ్మల్ని ఎందుకు చెంపదెబ్బ కొడతాను? నేను అలాంటి దాన్ని కాను. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తా అంటూ కూడా ఇటు మమత కూడా ఇలా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ సార్వత్రిక రణాన్ని వేడెక్కిస్తున్నారు. మొత్తానికి బెంగాల్తో మాటల యుద్ధంతో ఓట్ల వేట సాగిస్తున్నారు ఇద్దరు కూడా అంటూ ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక గట్టు మరో మెట్టుకు 2500 కోట్లతో ఎత్తిపోతల విస్తరణ ప్రతిపాదనలంటూ మరో వార్త ఇచ్చుకుంటూ వచ్చారు. 15 టీఎంసీల సామర్థ్యంతో భారీ జలాశయానికి ఏటా కర్ణాటకపై ఆధారపడుతున్న ఆలోచనతోటే వరద సమయంలో నేరుగా ఎత్తిపోసేలా పథకం, జూరాల జలాశయానికి ప్రత్యామ్నాయం, కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి డిపిఆర్ అంటూ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని బృహత్తర పథకంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు 2500 కోట్ల వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకం నిర్మించబోతున్నారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకునే 15 టీఎంసీల నీరు నిల్వ చేసుకునేలా ఒక భారీ జలాశయాన్ని కూడా నిర్మించనున్నారు. 553.98 కోట్లతో గట్టు ఎత్తిపోతలు నిర్మించేందుకు ప్రభుత్వం గత ఏడాది మే నెలలో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు GOMS నెంబర్ 16 కూడా జారీ చేసింది. సీఎం కేసీఆర్ కూడా శంకుస్థాపన చేశారు. కరువు ప్రాంతాలను ఆదుకునేలా ఈ ఎత్తిపోతల సామర్థ్యం పెంచాలని కూడా సీఎం అధికారులకు సూచించారు. మొత్తానికి 15 టీఎంసీల సామర్థ్యంతో భారీ జలాశయం ఉండేలా, జోరాల జలాశయానికి ఇది ప్రత్యామ్నాయంగా ఉండేలా, అలాగే కర్ణాటకపై ఏటా ఆధారపడకూడదనే ఆలోచనతోటే 2500 కోట్లతో ఎత్తిపోతల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక తెలంగాణ దారి రహదారి అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. 5 ఏళ్లలో 3155 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులు, దక్షిణాదిలో అగ్రస్థానానికి చేరిన రాష్ట్రం అంటూ కూడా ఒక వార్త ఇస్తే, 3 రోజుల పాటు సంబరాలకి సిద్ధమవుతోంది తెలంగాణ. 2న పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టరేట్లలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా చేయబోతున్నారు. 3న ఎల్బీ స్టేడియంలో 1001 మందితో పేరిణి మహానృత్య ప్రదర్శన ఉంటుంది. ఎన్నికల నియమావళి దృష్ట్యా పురస్కారాలు నిలిపివేశారు. 3 రోజుల పాటు సంబరాలకు సిద్ధమవుతోంది తెలంగాణ. ఇక TV9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు అంటూ కూడా TV9 CEO రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆ సంస్థ భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. కేసులు పెట్టిన పోలీసులు నిన్న సోదాలు చేసి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రవిప్రకాష్ కు సహకరించారనే ఆరోపణపై సినీ యాక్టర్ శివాజీపైన కూడా కేసు నమోదైంది. నిందితులు శుక్రవారం తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ అంటూ కూడా యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డిల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ చేస్తుంది. రికార్డు సమర్పించాలంటూ మండలికి ఆదేశించింది. ఈ విచారణ 15వ తేదీకి వాయిదా పడినట్టు మరో వార్తగిస్తే, ఫలించిన LED ప్రయోగం, ప్రకాశవంతంగా హైదరాబాద్ వీధులు అంటూ కూడా మొత్తం 4.16 లక్షల లైట్లతో వెలుగులు విరజిమ్ముతోంది మహానగరం. ఏడాదికి బల్దియాకు 110 కోట్ల రూపాయలు ఆదా అవుతోంది. ఆటోమేటిక్ స్విచ్ల వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. విజయవంతంగా ఆసియాలోనే అతిపెద్ద LED ప్రాజెక్టు అమలంటూ కూడా LED ప్రయోగం ఫలించడంతో ప్రకాశవంతంగా హైదరాబాద్ వీధులు ఉన్నాయంటూ కూడా ప్రముఖించుకుంటూ వస్తే, బెల్లం లడ్డు అంటూ కూడా యాదాద్రిలో ప్రయోగాత్మకంగా తయారీకి చేశారు. భక్తులు విక్రయించే ప్రసాదాల్లో బెల్లం లడ్డు తయారీ ప్రక్రియను యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిన్న శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో ఆలయ నిర్వాహకులు 5 రోజులుగా బెల్లం లడ్డుల తయారీపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 11 మంది ఉద్యోగులతో ఈవో ప్రత్యేక కమిటీ కూడా నియమించారు.
ప్రయోగాత్మకంగా తయారీ చేశారు బెల్లం లడ్డూనంటూ కూడా మరో వార్త తెగిస్తే నేడు పరిషత్ రెండో దశకు కూడా తెలంగాణ వ్యాప్తంగా జరగబోతోంది. మొత్తం 1850 ఎంపీటీసీల బరిలో 6083 మంది అభ్యర్థులుంటే 179 జడ్పీటీసీలకు 805 మంది పోటీ చేస్తున్నారు. 5 జిల్లాల్లో 218 ఎంపీటీసీల్లో 4 గంటలకే పోలింగ్ ముగియబోతోంది. ఇప్పటికే పోలింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకే. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇక సాక్షి చూస్తే ఎన్డీఏ 2 పార్టీ రన్అట్, యూపీఏ 150 ఆల్అవుట్, డార్క్ హార్స్ 150 నాట్అవుట్ అంటూ కూడా యూపీలో బీజేపీకి తగ్గే సీట్లే ఎన్డీఏకు సమస్య. కాంగ్రెస్ కాస్త మెరుగుపడ్డ, రాహుల్ ప్రధాని కావడం కష్టమే, కీలకంగా మారిన ప్రాంతీయ పార్టీల నిర్ణయం అంటూ కూడా ఒక వార్త గీచుకుంటూ వస్తే టీవీ9 నుంచి రవిప్రకాష్ అవుట్ అంటూ కూడా మరో వార్త గీచుకుంటూ వచ్చారు. సీఈఓ పదవి నుంచి తొలగించిన యాజమాన్యం అంటూ కూడా టీవీ9 భాషా ఛానల్ అన్ని ఏబీసీఎల్ సంస్థవే. ఏబీసీఎల్లో 90% వాటా కొన్న అలందా మీడియా, కానీ చేతులు మారకుండా రవిప్రకాష్ అడ్డంకులు. కంపెనీలు ఆయనకున్నది కేవలం 8% వాటాయే, అయినా పూర్తి ఆధిపత్యం తనకే ఉండేలా చక్రం. కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ, అలందా మీడియా ఫిర్యాదు అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అటు రవిప్రకాష్ శివాజీపై కూడా ఫోర్జరీ కేసు నమోదైందంటూ కూడా ఇచ్చుకుంటూ వస్తే అంత మాత్రాన బ్రిటిష్ పౌరుడు అవుతారా? కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పౌరసత్వం అంశం తేలేదాకా ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. బ్రిటన్కు చెందిన ఓ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ బ్రిటిష్ పౌరుడుగా పేర్కొందంటూ దాఖలైన పిటిషన్ సీజేఐ జస్టిస్ గోగోయ్ నేతృత్వంలో బెంచ్ విచారించింది. అంత మాత్రం బ్రిటిష్ పౌరుడు అవుతారా అంటూ కూడా సుప్రీం వ్యాఖ్యానించింది. ఆ పిటిషన్ కొట్టేసింది. ఇక గోల్డ్ మాఫియా అంటూ కూడా ఆభరణాల తయారీ ముసుగులో అడ్డదారులు విదేశాల నుంచి చక్రం తిప్పుతున్న మాఫియా ఇప్పటికీ 4 అరెస్ట్ అంటూ కూడా ఎన్ని చర్చలు చేస్తున్నప్పటికీ కూడా గోల్డ్ మాఫియా రోజు రోజుకి కూడా పేటరేకపోతుంది. రకరకాల దాడులు వెతుక్కుంటూ గోల్డ్ మాఫియా విస్తరిస్తోంది అంటూ కూడా ప్రసంగించుకుంటూ వస్తే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ కూడా మోదీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శిస్తే, నిరూపించుకుంటే మోదీ 100 గుంజలు తీయాలంటూ మోదీని దీది సవాల్ చేసిన సంఘటనలు. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే ఆయన 100 గుంజలు తీయాలని కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు ప్రత్యారోపణలతో మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం రంగాన్ని తలపిస్తోంది. ఆ వార్తలు కూడా ప్రముఖంగా వచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో 10,000 కోట్ల అప్పు, సంక్షోభంలో విద్యుత్ రంగం, అప్పుల ఊబిలో డిస్కంలు విలవెల అంటూ కూడా ప్రధాన వార్తగా వీరు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అటు టీవీ9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు అంటూ కూడా 420 కేసు కూడా నమోదు. నటుడు శివాజీ, టీవీ9 డైరెక్టర్ మూర్తి పైన కూడా 3 ఇళ్లలో సైబర్ పోలీసుల సోదాలు, కీలక పత్రాలు, 12 హార్డ్ డిస్కులు స్వాధీనం. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం. సంస్థ సీఈఓగా రవిప్రకాష్ కు ఉద్వాసన. పావులు కదిపిన కొత్త యాజమాన్యం, నేను ఇంకా సీఈఓనే అంటున్న రవిప్రకాష్. మొత్తానికి కీలక మలుపుల మధ్య నిన్న టీవీ9 ఆఫీసులో కూడా సోదాలు చేస్తారు. ఈ రోజు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఇక 4 కీలకం, ప్రధాని నిర్ణయించడంలో ముఖ్య పాత్ర అంటూ కూడా చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కాబోయే ప్రధానమంత్రి నిర్ణయించేది వీళ్లే. ఎన్డీఏకు మెజార్టీ రాని పక్షంలో వీళ్ళు ఎవరికి మద్దతు పలికితే వాళ్లే ప్రధాని పీఠం అధిరోహించినారంటూ కూడా వీరిలో అత్యధికులు మోదీ మళ్లీ ప్రధాని కావడానికి సై అనే పరిస్థితి లేదు. కాబట్టి ఇక యూపీఏ సారథ్యంలో లేదా వేరే ఇతర కూటమి కానీ వీళ్ళు 4 కీలకం కాబోతున్నారంటూ మరో వార్తగా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక టీఆర్ఎస్ ముఖ్యనేత కాంగ్రెస్ తో భేటీ. ఏప్రిల్ 11 పోలింగ్ తర్వాత 10 రోజులకు సమావేశం. కాంగ్రెస్ తో కూటమికి సంసిద్ధత. హిందుస్థాన్ టైమ్స్ కథనం అంటూ కూడా మరో వార్తకి ఇచ్చుకుంటూ వస్తే రాహుల్ కు సుప్రీంలో ఊరట లభించింది. బ్రిటిష్ పౌరసత్వంపై పిటిషన్లు కొట్టేశారు. ఓ కంపెనీ పత్రంలో ఉంటే పౌరసత్వం ఉన్నట్టు అంటూ కూడా సుప్రీం వ్యాఖ్యానించుకుంటూ వచ్చింది. నిప్పుల కొలిమే అంటూ కూడా రాష్ట్రంలో ఎండ ప్రచండానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి భగభగలతో ఎక్కడికక్కడే జనం విలవిల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉక్కబోత వడగాల్పులు కూడా ఎక్కువైపోయాయి. వడదెబ్బకు జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఒక్కరోజే 16 మంది మృత్యువాతకు గురయ్యారు. తెలంగాణలో అసాధారణ స్థాయికి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇటు ఖమ్మంలో 45.6, సిద్దిపేట 40.1 ఉంటే అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కృష్ణా, విజయవాడలో కూడా 40 డిగ్రీల వరకు కూడా నమోదైంది. 205 ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని, మరో 2 రోజులు రాష్ట్రం ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీజీఎస్ చెప్పుకుంటూ వస్తోంది. ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని. 12 తర్వాత కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఎండలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆర్టీజీఎస్ స్పష్టం చేసుకుంటూ వచ్చింది.
ఇక అనర్హతా పత్రాలన్నీ కోర్టుకు ఇవ్వండి. మాజీ ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, ఆదిరెడ్డి అసెంబ్లీ కార్యదర్శిగా హైకోర్టు ఆదేశించింది. వారి స్థానంలో 15 వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయొద్దంటే ఈసీకి స్పష్టీకరించింది. ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్. నమస్తే తెలంగాణ చూస్తే గుంజుకున్నది 5 ఎకరాలు, ఇచ్చింది 2 ఎకరాలు అంటూ కూడా వీరు ఒక వార్త ఇచ్చుకుంటూ వచ్చారు. శిఖం భూమి నెపంతో దానికి పట్టా ఇవ్వలేదు, అధికారుల చుట్టూ రైతు ప్రదక్షిణలు, కలెక్టర్కు విన్నవించిన పరిష్కారం కాలేదు, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో దళిత రైతు దీనగాథ అంటూ కూడా ఒక వార్త ఇస్తే పరిషత్ 2వ విడతకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఆల్రెడీ 7 గంటలకే స్టార్ట్ అయింది. ప్రస్తుతం సజావుగా సాగుతోంది. మొత్తం 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాల్లో 2వ విడతలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం బరిలో 6,951 మంది అభ్యర్థులు ఉన్నారు. కులం అటు ముంపు గ్రామాల మురిపమంటూ కూడా 7 రోజులుగా 8 గ్రామాల్లో పంపిణీ, 7.50 లక్షల ప్యాకేజీ కింద 3,604 మందికి చెక్కులంటూ కూడా ఒక వార్త గేస్తే టీవీ9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు అంటూ కూడా తప్పుడు సంతకాలతో డాక్యుమెంట్లు, అలందా మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు అంటూ కూడా వీరు నిన్న జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. వారికి పదోన్నతులు కల్పించాల్సిందే. జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలపై కేంద్రం అభ్యంతరాలు తోసిపుచ్చిన సుప్రీం కొలీజియం ఆ ఇద్దరి అర్హతల్లో లోపాలు లేవని, పదోన్నతులకు యోగ్యత ప్రామాణికమైన స్పష్టీకరణ అంటూ కూడా వారికి పదోన్నతులు కల్పించాలని కూడా సిఫార్సు చేశారు. ఆ వార్తలు ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఇటు సూర్యాలో దీదీ మోదీ ఓ చెంపదెబ్బ అంటూ కూడా నమో మమత నడుమ వాగ్యుద్ధం నడుస్తోంది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. 6వ దశ ఎన్నికల ప్రచారానికి ముందు ఇద్దరి మధ్య కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ప్రధాని రాహుల్ వాగ్బానాలకు ఆజ్యం పోస్తున్న వ్యాఖ్యలు. ఇక రాజీవ్ సంగతి ఎందుకు, రాఫెల్పై మాట్లాడినట్టున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మొత్తానికి ఒక రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటలు తోటాలు విసురుకుంటున్నారు. అదే నాకు శ్రీరామ రక్ష, నన్ను ప్రధానిగా అంగీకరించమని మమత చెప్పారు. ఆమెకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. మమత పాకిస్తాన్ ప్రధానమంత్రిని దేశ ప్రధానిగా గుర్తిస్తారు. చిట్ ఫండ్ కుంభకోణ నిందితులపై చెంపదెబ్బలు వేయగలరా అంటూ కూడా నిన్న పురులియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ అంటే, నేను చెప్పిన దెబ్బ వేరు, మీరు అనుకుంటున్నది వేరు. బొగ్గు మాఫియాలో తమ లోక్సభ అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? తమ ప్రభుత్వం 40% నిరుద్యోగాన్ని తగ్గించగలిగింది. తాను ప్రధాని చెంపదెబ్బ కొడతాను ఎప్పుడూ అనలేదు. ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూస్తారని అన్నాను. ప్రధాని మోదీకి ఇటు మమత చురకలంటించారు. మొత్తానికి ఒక రణరంగాన్ని తలపించేలా అయితే కంటిన్యూ అవుతోంది. ఇక బిగ్ రిలీఫ్ అంటూ కూడా రాహుల్ పౌరసత్వంపై పిటిషన్ సుప్రీం కొట్టేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీని ఆదేశించాలంటూ పిటిషనర్ విజ్ఞప్తి బొట్టు దాఖలు. రాహుల్కు బ్రిటన్ పౌరసత్వం ఉన్నందున భారతీయుడు కాదంటూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ని సుప్రీం కొట్టేస్తుంది. ఇక రిలయన్స్ కమ్మకాల ఒత్తిడి కొనసాగిన నష్టాలు వరుసగా 7 రోజు కూడా మార్కెట్ నష్టాలే చవిచూస్తాయి. 230 పాయింట్లు సెన్సెక్స్ పతనమైతే 57 పాయింట్లు నిఫ్టీ నష్టపోయింది. వరుసగా 7 రోజు కూడా నష్టాల బాటలోనే మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఇక జగ్గారెడ్డి పైన పెట్టు, కాంగ్రెస్ లో ఉంటారా, కారెక్కుతారా? లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపు. యూపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లోనే, ఎన్డీఏ వస్తే కారెక్కేందుకు సిద్ధమంటూ కూడా 25 తర్వాత గాంధీ భవన్ లో ఉంటాను, లేక టీఆర్ఎస్ భవన్ లో ఉంటాను. 25-30 వరకు కాలమే నిర్ణయిస్తుందంటూ జగ్గారెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కలాంకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. రాష్ట్ర అవతరణ అదరాలే, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టాలి అంటూ కూడా 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ ప్రాంతాల విద్యుదీకరణ ఉన్నతాధికారులకు సిఎస్ఎస్కే జోషి ఆదేశం ఇచ్చారు. అవర్ ప్రధానిస్తే ఇటు వార్తలో ప్రచారంలో తిట్ల పర్వం అంటూ కూడా అటు మోదీ, ఇటు దీదీ, ఇటు రాహుల్ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో, విమర్శలతోటి మొత్తానికి ఎన్నికల ప్రచారం వేడెక్కిపోతోంది. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే జూన్ 2వ వారంలో తెలంగాణ ఋతుపవనాలంటూ ఒక వార్త గించుకుంటూ వచ్చారు. ఇక ఓటర్ లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ. 23వ ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అంటూ కూడా రితుకుమార్ చెప్పుకుంటూ వచ్చారు. 3 మాజీ ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఓరటట్టు మరో వార్త ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కోవటుల వివాదం, సమయం వచ్చినప్పుడు పేర్లు బయట పెడతా అంటూ జగ్గారెడ్డి చెప్పుకుంటూ వస్తే ఆధారాలతో సహా వెల్లడిస్తా అంటూ కూడా బీహెచ్ ఇలా అనేక హాట్ ఇష్యూస్ నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఇక నేడు 2వ దశ పరిషత్ పోరు ఇప్పుడే స్టార్ట్ అయింది. 7 గంటలకే స్టార్ట్ అయింది. ఆల్రెడీ పోలింగ్ జరుగుతోంది. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే కలకలం రేపిన పాప అపహరణ అంటూ కూడా ఎల్లారెడ్డిలో పాప ఆచూకీ లభ్యమైంది. క్షీణించిన పాప ఆరోగ్యం, వైద్యం కోసం మెదక్ ఆసుపత్రికి పసికందును తల్లివడికి చేర్చారు పోలీసులు. ఇక టీవీ9 రవిప్రకాష్ పై క్రిమినల్ కేసు అంటూ కూడా వివిధ ప్రాంతాల విస్తృత సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం అంటూ మరో వార్త ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రభూమిలో ప్రధాని అభ్యర్థి పవార్, విపక్షాల పక్షాన పరిశీలిస్తున్న కాంగ్రెస్ 200 సీట్లు దాటితేనే రేసులోకి రాహుల్. 120 స్థానాల్లో గెలిస్తే యూపీఏ అభ్యర్థికి మద్దతు కావాలంటే కాంగ్రెస్ లో విలీనం షరతు, పరిశీలనలో మాయావతి, మమత పేర్లంటూ కూడా
ఒక వార్త ఇస్తే ఘనంగా భద్రాద్రి రాముల శోభయాత్ర జరిగింది. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలి, ఓటర్ల జాబితా అందుబాటులో లేకుండా ఎన్నికలు అంటూ కూడా ఈసీని కోరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే 24 గంటల పాటు తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయి, శనివారం ఉరుములు గాళ్లు తేలికపాటి వర్షాలంటూ ఐఎండీ హెచ్చరికలు ఇచ్చింది. ఇక ఫలితాల తర్వాతే సంస్కరణలు, పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటు, యంత్రాంగంలో భారీ మార్పులు, జూన్ 2 తర్వాత పరిపాలనపై పూర్తి దృష్టి అంటూ కూడా మరో వార్త ఇచ్చుకుంటూ వస్తే అడుగంటిన జలాశయాలు, ఎడారిని తలపిస్తున్న కృష్ణా బేసిన్, వచ్చిన ఋతుపవనాలపై ఆశలు, ప్రస్తుతం నీటి లభ్యత 174.56 టీఎంసీలు, శ్రీశైలంలో కేవలం 33.11 టీఎంసీల నీరు, ఆందోళనకర స్థాయిలో శ్రీరామసాగర్ జలాశయం అంటూ కూడా జలాశయాలను అడుగట్టుపోతున్నాయంటూ కూడా మరో వార్తకు వీరు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రప్రభలో హస్తిన పీఠంపై తెలుగు ముద్ర అంటూ కూడా వీళ్ళు ప్రముఖ వార్తగా ఇచ్చుకుంటూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడానికి తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రాంతీయ పార్టీలు తహతహ అంటూ కూడా ప్రధానంగా వీళ్ళు ప్రత్యేకంగా ఇచ్చుకుంటూ వస్తే జీహెచ్ఎంసీలో పెద్దల సభ, ప్రభుత్వం ముందు ప్రతిపాదన, గ్రేటర్లో ప్రయోగం, తర్వాత కార్పొరేషన్స్లో అమలు, నిపుణుల బృందం ప్రతిపాదన, ప్రభుత్వ పరిశీలన, కీలక అంశాలతో కొత్త మున్సిపల్ చట్టం ముసాయిదా అంటూ కూడా మరో వార్తగా ఇచ్చుకుంటూ వస్తే అవినీతి డేటా, గ్లోబరీనాను మించిన డేటా టెక్ భాగోతం, తమిళనాడు టెట్ 2017లో గోల్మాల్, అభ్యర్థులతో కుమ్మక్కు, అనుకూల రిజల్ట్స్, ప్రభుత్వ విచారణలో నిజాలు బట్టబయలయ్యాయి, బ్లాక్ లిస్ట్ లో డేటా టెక్, కేసులు, అరెస్టులు, మరో సంస్థకు టెట్ బాధ్యతలు అప్పగింత, ఇప్పుడు తెలంగాణలో ఇంటర్ డేటా అప్లోడ్, డేటా టెక్ బాధ్యతలు, అభ్యంతరాలు అంటూ కూడా ఈ మధ్యకాలంలో విద్యాశాఖ మరో వివాదంలో చెక్కబోతుందా అంటూ కూడా వీరు మరో వార్తకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఇంటర్ రిజల్ట్స్ విషయంలో గ్లోబరీనా సంస్థ మీద వస్తున్న ఆరోపణలు మనకు తెలిసిందే. దానికి సమాంతరంగా నోయిడా ప్రాంతానికి చెందిన డేటా టెక్ మెథడిక్స్ సంస్థతో ఇంటర్ ఫలితాల డేటాను ప్రాసెసింగ్ చేయించేందుకు నిర్ణయించిందా అంటే అవునని అంటున్న ప్రభుత్వ అధికార వర్గాలు అంటూ కూడా ఇప్పటికే ఆ సంస్థ మీద కూడా అనేక కేసులున్నాయి. తమిళనాడులో టెట్ 2017లో గోల్మాల్ జరిగిందని, అభ్యర్థులతో కొమ్మక్కై అనుకూల రిజల్ట్స్ వచ్చాయంటూ కూడా ప్రభుత్వ విచారణలో నిజాలు బయటపడాయి. అప్పటికే బ్లాక్ లిస్ట్ డేటా టెక్ కేసులు, అరెస్టులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటర్ డేటా అప్లోడ్, డేటా టెక్కే బాధ్యతలు అంటూ కూడా దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే వివాదంలో రవిప్రకాష్ అంటూ కూడా ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం కేసు నమోదు, టీవీ నైన్లో సోదరులు రవిప్రకాష్, శివాజీలలో తనిఖీలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం అంటూ కూడా హైదరాబాద్లో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే నవ తెలంగాణలో చెలగాటం, వివాదాస్పద సంస్థ చేతికి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, నిన్న గ్లోబరీనా, నేడు డేటా టెక్ మెథడిక్స్ అంటూ కూడా మరో వివాదంలోకి చిక్కుపోతుందా ఇంటర్ బోర్డు అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక నిర్మాణాత్మక సంక్షోభం వైపు ఆర్థికం అంటూ కూడా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ స్థాయికి భారత్ దిగజారే పరిస్థితి, ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు అంటూ కూడా ఇంకో వార్తగిస్తే అంత మాత్రమే బ్రిటన్ పౌరుడు అవుతారా, ఒక కంపెనీ పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టేసింది. దీంతో రాహుల్ ఊరట లభించింది. ఇక ఫెడరల్ జాడెక్కడ, దేవాలయాల సందర్శనకే పరిమితమైన కేసీఆర్ అంటూ వీళ్ళు మరో వార్తగా ఇచ్చారు. కలాం సమాధిని సందర్శించిన సీఎం స్టాలిన్తో భేటీ లేనట్టే, ఎన్నికల అనంతరమే అంటున్న డీఎంకే, కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయని గులాబీ బాస్, కేసీఆర్ వ్యవహార శైలిపై ప్రాంతీయ పార్టీలకు సందేహాలంటూ కూడా మరో వార్తకి ఇచ్చుకుంటూ వస్తే వడదెబ్బ 6 మృతి, పింఛన్ కోసం వచ్చి ఒక వృద్ధురాలకు కుప్పకూలిపోయింది. ఇలా వడదెబ్బలకు అనేక మంది పెట్టెల్లో రాలిపోతున్నారు. జనం ఇంకా 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఎవరు ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక వెలుగులో మోదీ దీదీ ఢీ అంటూ కూడా ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రేసులో మమతా బెనర్జీ అంటూ కూడా ప్రధానంగా నిన్న ఇచ్చుకుంటూ వచ్చారు. నిన్న ఇద్దరి మధ్య జరిగిన వార్కు సంబంధించి మాటల యుద్ధానికి సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా సై అంటే సై అంటున్నారు. వాళ్ళ చుట్టే మొత్తం దేశ రాజకీయాలు కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. మోదీకి బలమైన ప్రత్యర్థిగా దీదీ, హంగొస్తే కర్ణాటక సీన్ రిపీట్, అట్లా జరిగితే ప్రధాని పీట మమతకే దక్కే ఛాన్స్ అంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే 1001 మందితో పేర్ని నృత్యానికి ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. 5000 మందితో ఒగ్గుడోలు, ట్యాంక్ బండపై డ్రోన్లతో ప్రదర్శన, రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లకు సీఎస్ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఇక 2 ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికకు బ్రేక్ అంటూ అనర్హత కేసులో యాదరెడ్డి భూపతిరెడ్డి కోరటంటూ మరో వార్తకి ఇచ్చుకుంటూ వస్తే కాంగ్రెస్ లో మార్పులు, పీసీసీ చీఫ్ మార్పుపై జోరుగా చర్చ, స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమైన ఉత్తమ్, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం, రేసులో రేవంత్, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, దుద్దిల్లా, పొన్నం, దామోదర్ అంటూ కూడా మరో వార్తగా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఇంగ్లీష్ పేపర్స్ చూస్తే డెక్కన్ క్రానికల్లో కాంగ్రెస్ సెట్ టు ఊ టీఆర్ఎస్ వైఎస్ఆర్సీ ఫర్ సపోర్ట్ అంటూ కూడా ఒక వార్తకి ఇచ్చుకుంటూ వచ్చారు. టీఆర్ఎస్ టీడీపీ వైఎస్ఆర్సీ లైక్లీ టు బ్యాక్ కాంగ్రెస్ అంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఎస్సీ జంక్స్ ప్లేయర్ టు డెబర్ రాహుల్ ఫ్రమ్ లోక్సభ కంటెస్ట్ అంటూ కూడా నిన్న సుప్రీంలో రాహుల్ ఊరట లభించింది. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే పీఎం మేక్స్ మోస్ట్ ఆఫ్ ది స్లాప్ అంటూ కూడా నిన్న ప్రధానమంత్రి అలాగే మమతా బెనర్జీ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే రవిప్రకాష్ అక్యూజ్డ్ ఆఫ్ ఫోర్జరీ అంటూ కూడా
టీవీ సీఈఓ రవిప్రకాష్ పై నమోదైన ఫోర్జరీ కేసు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ప్యానెల్ సబ్మిట్స్ రిపోర్ట్ ఆన్ అయోధ్య డిస్ప్యూట్. ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కేసు విచారణ రాబోతోంది. ఆ వార్తను ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాజు డిడెంట్ మిస్యూజ్ ఐఎన్ఎస్ విరాట్ సే రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ అంటూ కూడా ఒక వార్తకి ఇచ్చుకుంటూ వస్తే సుప్రీంకోర్టులో రాహుల్కు ఊరట లభించింది. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఇటు టీవీ నైన్ సీఈఓ బుక్డ్ ఫర్ ఫోర్జరీ క్విజ్ అంటూ కూడా నిన్న జరిగిన నాటకీయ పరిణామాలకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. కాళేశ్వరం కాస్ట్ టు షూట్ అప్ బై 11K crore అంటూ కూడా మరో వార్తకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్ ఈజ్ బుకింగ్ WC టికెట్స్ ఫర్ ఇండియా పాక్ క్లాష్ అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక తెలంగాణ టుడేలో 1200 ఐపీఎస్ ఆఫీసర్స్ డెడ్ వుడ్ అంటూ కూడా ఒక వార్తకి ఇచ్చుకుంటూ వస్తే బీజేపీ టార్గెట్స్ రాజీవ్ అగైన్ అంటూ కూడా మరో వార్తకి ఇచ్చుకుంటూ వచ్చారు. అపెక్స్ కోర్టు హియర్ అయోధ్య కేసు టుడే అంటూ కూడా అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి వేళ విచారణకు వస్తుంది. ఆ వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఇక టీవీ నైన్ సీఈఓ బుక్డ్ ఆఫీస్ సెర్చ్ అంటూ కూడా నిన్న జరిగిన టీవీ నైన్ సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆ వార్తకు సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా వీవీప్యాట్ స్లిప్స్ టు బి టేకెన్ యాజ్ ఫైనల్ కౌంట్ ఇన్ కేస్ మిస్ మ్యాచ్ విత్ ఈవీఎంస్ అంటూ కూడా సీఈఓ స్పష్టం చేసుకుంటూ వచ్చారు. కొంచెం ఫలితాలు ఒక 5-6 గంటల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతి వీవీప్యాట్ కూడా లెక్కించాలి కాబట్టి ఒక్కొక్క వీవీప్యాట్కి కూడా గంటకు పైగా సమయం పడుతుంది. కాబట్టి మొత్తం అసెంబ్లీ వరకు 5 వీవీప్యాట్లు లెక్కించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 5-6 గంటల వరకు కూడా ఎక్స్ట్రా టైం పట్టబోతోందంటూ ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ది హ్యాండ్స్ ఇండియాలో కూడా ఇట్స్ ఏ ఫ్రీ ఫర్ ఆల్ విత్ స్లాబ్స్ అండ్ స్క్వాట్స్ అంటూ కూడా నిన్న మోదీ దీదీ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే గ్రాండ్ సెలబ్రేషన్స్ టు మార్క్ టీఎస్ ఫార్మేషన్ డే అంటూ కూడా టీఎస్ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటికే సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. వార్త ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. 50 lakh టు ఓట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ లోకల్ పోల్స్. స్థానిక సమరానికి సంబంధించి మొత్తం 50 లక్షల ఓట్లు ఇవాళ 50 లక్షల మంది తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ప్రధానంగా ఆ వార్త ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఎకనామిక్ టైమ్స్ లో ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫేస్ జీఎస్టీ స్క్రూటినీ ఫర్ పోస్ట్ సేల్స్ షాప్స్ అంటూ కూడా ఒక వార్తకి ఇచ్చుకుంటూ వస్తే కన్స్ట్రక్షన్ సెక్టార్ హిట్స్ ఏ బంప్ యాజ్ కీ డ్రైవర్ గవర్నమెంట్ కట్స్ స్పెండింగ్ అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇవి ఈరోజు అన్ని ప్రముఖ దినపత్రికలు కూడా ప్రధానంగా హైలైట్ అయిన వార్తలు. ఇది న్యూస్ పేపర్స్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంకటేష్.